హలో ఫ్రెండ్స్, ఈరోజు 3వ వారం కాబట్టి కార్తీక సోమవారము చిట్టువేలు దగ్గర అక్కడ పెద్ద ఊరికి దగ్గరలో గుండాల కోన. ఆ గుండాల కోనకు పొద్దున్నే మార్నింగ్ వెళ్ళాము. మా అక్క వాళ్ళు, మా పిన్ని, నేను అందరం. చాలా బాగా వాటర్ వస్తున్నాయి. ఎంత బాగా అంటే ఫోర్స్గా వాటర్ వస్తున్నాయి. చల్లగా ఉన్నాయి. మునగాలని చూస్తే ఫస్ట్ దిగినాము నీళ్ళు లేక ఐస్ ఉన్నాయి వాటర్ అయితే. అయినా కానీ మునిగినాం మేము. మునిగి బాగా ఎంతోమంది జనాలు అక్కడే నీళ్ళల్లోనే ఉసిరికాయ దీపాలు వెలిగించుకున్నా. ఉసిరికాయ దీపాలు వెలిగించి ఇంక అక్కడే టెంకాయ కొట్టి మళ్ళా దేవుడు దర్శనానికి వెళ్ళాను. అయితే ఈరోజు మటుకి 3వ సోమవారం చాలామంది వచ్చారు. చాలా బాగుంది అక్కడైతే. ఆ గుండాల కోన సూపర్గా ఉండాది. వాటరు అంతా భలే చల్లగా ఉన్నాయి. అయితే వాటర్ అయితే నాకైతే మా అన్వీని పోయి నెక్స్ట్ సంవత్సరం మా అన్వీని ఎత్తుకొని పోయినా. ఈసారి మా అన్వీని తీసుకెళ్ళాలా నేను. నాకైతే మా అమ్మే గుర్తొచ్చింది. మా అన్వీని తెచ్చిండి ఎంత బాగా ఆడుకుంటుండే ఆ వాటర్లోనే. ఆ శివయ్యకు బాగా పూజ చేసుకున్నాము అక్కడ కూర్చొని మేము ఆ నీళ్ళల్లో. ఉసిరికాయ దీపాలు వెలిగించుకొని టెంకాయ కొట్టుకొని మా పిన్ని, మా అక్క వాళ్ళందరం అక్కడ ఆమెను మళ్ళా కూడా మేము మునిగినాము. బాగా మునిగి మళ్ళా ఆ శివయ్య దర్శనానికి పోతే ఆ శివయ్య మాకు చిన్న నక్షత్రం లాగా దర్శనమిచ్చాడు. అంటే ఆ కొండలో ఉంటాడు ఎండ్రకాయ రూపంలో ఆయన, ఆ మహానుభావుడు. అది ఆయన ఒక పోలీస్ ఆయన లైట్ వేసినాడు, చూడండి చూడండి అని. ఏమీ కనపడలే, ఎవ్వరికీ కనపడలే. కనపస్తుంది అని చెప్తాన్నాడు. పొన్నీలే భగవంతుడు మనకు ఈ వారం ఎవ్వరికీ ఆయన దర్శనం ఇవ్వాల. కానీ రేపు వారం 4వ వారము ఎవరికి అదృష్టం ఉండదో ఆయన దర్శనం భాగ్యం. మేము ఇంకా అక్కడే చూసుకున్నాము. అయితే మీరు కూడా వెళ్ళాలంటే వెళ్ళిరండి అక్కడికి గుండాల కోనకు. మంచి ప్రేమ